बंधूनां ये चान्य गति वर्जिताः क्रियालोप हताश्चैव जात्यन्धाः पंगवस्तः विरूप आमगर्भाश्च ज्ञाता कुले मम तेषां पिंडो मया दत्तो अक्षयम् ఉపతిష్టతు. పితృవంశంలో మృత ఏ చ చనిపోయిన వాళ్ళు, తల్లి వంశంలో చనిపోయిన వారు, ఏ చ అన్యే గతివర్జితాః క్రియాలోపతాశ్చైవ, ఒకవేళ వారి పుత్రులు వారి సంతానం అంతా కూడా చేసినా కూడా క్రియాలోపం వల్ల వారు కనుక అటువంటి గతులను పొందుతున్నారు అంటే వారందరూ కూడా తరించాలి అని చెప్పేసి. తర్వాత ఆ బ్రహ్మణో ఏ పితృవంశ జాత మాతుః తథా వంశ భవాం మదీయోః వంశద్వయేస్మిన్ మమ దాసభూత భృత్యాస్తథైవ ఆశ్రిత దేవరాశ్చ మిత్రాణి సఖ్యః పశవశ్చ దాసాః దృష్టాశ్చ కృతోపకారాః జన్మాంతరే మమ సంగతాశ్చ తేభ్యః సదా పిండమహం దదామి. అంటే ఈ జన్మలోనే కాదు, నేను ఏ జన్మల్లో అసలు నాతో ఏ సంబంధాలు ఉన్నటువంటి వారందరూ కూడా భృత్యాః, నాకు పని చేసినటువంటి వారు కానివ్వండి, దాసులు కానివ్వండి, నాకు ఏదైనా ఉపకారం చేసినటువంటి వారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఏ లోకాల్లో ఉన్నా కూడా వారికి ఉత్తమ గతులు కలగాలి అని సదా పిండమహం దదామి, నేను ఈ పిండాన్ని వారి కొరకు సమర్పిస్తున్నాను అనే భావంతో విడిచిపెట్టింది. తర్పయామి. ఇంకా 4-5 మిగులుతాయి. మీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మిత్రులు, మీ గురువులు, ఎవరైతే వారు. లేదు, మీరు ఇంకొక సంకల్పం మహర్షి మలయాళ సంవత్సరం కూడా చెప్పినారు, ఏ జీవులకు జరగకుండా వాటన్నిటికీ మంచి జరిగేది పెట్టుకోండి. ముందు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి 2-3 సమర్పించుకోండి, చివరిలో ఒకటి ఉంచుకోండి. స్వామివారు గయ వెళ్ళినప్పుడు మలయాళ స్వామివారు పురోహితులందరూ కూడా మేము మీకు పిండ ప్రదానం చేస్తాం, రండి అంటే మేము అనుకునేది మీరు చేయించలేరులే అంటే, ఏంటది అంటే స్వామివారు చెప్పారు, సమస్త చరాచర ప్రాణికోట్లన్నీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి వారు ఆ సంకల్పం చేశారనమాట. అట్లా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి విడిచిపెట్టి చివరిలో ఒకటి సర్వభూతాల కోసం విడిచిపెట్టండి. గుర్తెచ్చుకోండి, మళ్ళీ తర్వాత గుర్తొచ్చినా చేయలేము. మీ మిత్రులు, ఆత్మీయులు, కర్మగారు, మీరు కూడా అంతే పెట్టి అమ్మా అట్లాగేనమ్మా. అమ్మ నేను ఒక 10 నిమిషాల్లో చేస్తాను. అక్కడ ఏమైనా అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఉందా? బెల్లం ముక్క ఉందా? నైవేద్యం పెట్టినవి కాదమ్మా, విడిగా ఉంటాయి చూడండి, ఇందాక తెచ్చారు. బెల్లం ముక్క కావాలా? బెల్లం ముక్క తెస్తారా? బెల్లం ముక్క, అరటిపళ్ళు 2 కావాలా? ఏదో ఒకటైనా పర్వాలేదండి. కొంచెం 3 చిన్న ముక్కలు బెల్లం తండి, 3 చిన్న ముక్కలు, లేదంటే ఒక 1/2 డజన్ అరటిపళ్ళు, ఏదో అరటిపళ్ళు తొందరగా.